హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో హ్యామ్‌స్టార్ ప్రాజెక్ట్‌లో రీసెంట్‌గా అంటే నిన్న ప్లేగ్రౌండ్ అనే ట్యాబ్ ఎనేబుల్ అయింది. సో, ఆ ట్యాబ్‌ని క్లిక్ చేసి ఆ టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేసుకొని డైలీ 4 కీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ అప్డేట్ మంచిదా? లేకపోతే చెత్త అప్డేటా? లేకపోతే టైమ్ టేకింగ్ అవుతుందా? అదీను డిస్కస్ చేసుకుందాం. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారో అదీను డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ ప్లేగ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. బైక్ రైడ్ 3D ఇన్ హ్యామ్‌స్టార్ ఫ్యామ్ అని. ఇది జస్ట్ మనం యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఈ గేమ్ అనేది ప్లే చేయాలి. ఇది సంథింగ్ రైడింగ్ గేమ్‌కి సంబంధించి. సో, ఎవ్రీడే ఈ 4 కీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే బైక్ రైడ్ 3D ఇన్ హ్యామ్‌స్టార్ ఫ్యామ్ అని ఉంటుంది. ప్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ గేమ్ సంబంధించి యాప్ మీరు iOS యూజ్ చేస్తూ ఉంటే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఆండ్రాయిడ్ యూజ్ చేస్తూ ఉంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్కు లేదా యాప్ స్టోర్కు రీడైరెక్ట్ అవ్వకపోతే ఇక్కడ సింబల్ బైక్ రైడ్ 3D అని టైప్ చేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ హ్యామ్‌స్టార్ రేస్ అండ్ విన్ వాల్యుబుల్ ప్రైజెస్ అని గాట్ ఇట్ పైన క్లిక్ చేసుకోండి. మనం ప్రెస్ చేసుకొని రైట్ చేయాల్సి ఉంటుంది. సో, లెఫ్ట్ రైట్ ఆ టర్న్ అనేది చేసుకోవచ్చు. సో, ఒక కీ మనం ఎర్న్ చేసుకోవాలి అంటే దగ్గర దగ్గర మనం 4-5 విన్ అవ్వాల్సి ఉంటుంది. మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటుంది. మనం ఈ అప్డేట్ గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలి అంటే ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్. వీళ్ళెందుకు యూజర్స్‌ని ఈ విధంగా యూజ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారో తెలీదు. ఇది ఎవరికైతే టైం ఉండదో వాళ్ళకి చెత్త అప్డేట్. ఎవరైతే ఫ్రీగా ఉండి మీరు ఈ గేమ్‌ని ఆడి ఆ కీస్‌ను ఎర్న్ చేసుకుంటారో అది మీ ఇష్టం. 4 కీస్ ఎర్న్ చేసుకోవాలి అంటే ఒక 15-20 గేమ్స్ అనేది ఆడాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో ఎక్కువ యాడ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో, ఈ యాడ్స్ వల్ల వీళ్ళు రెవెన్యూ అనేది బీభత్సంగా రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ సప్లై తక్కువ ఉంది కాబట్టి సో, యూజర్స్‌ని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలో ఇటువంటి టాస్క్స్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా కీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనం ప్రీవియస్‌గా కూడా ఆ క్యాండిల్స్ ఆ పజిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ గేమ్ డిసైడ్ చేసుకోండి. మీకు టైం ఉంటే యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఈ గేమ్స్ ఆడి ఆ కీస్ అనేది ఎర్న్ చేసుకోండి. మనం ఈ విధంగా ప్లే చేయాల్సి ఉంటుంది. 4-5 గేమ్స్ ఆడి గెలిచాక ఇక్కడ హ్యామ్‌స్టర్ ఆ ఇమేజ్ పైన చిన్నది ఓ రెడ్ డాట్ ఉంటుంది. ఆ డాట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓ కీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ కీస్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ది కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి మనం రెడీమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఆ కీ అనేది మనకు యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 15-20 గేమ్స్ ఆడి 4 కీస్‌ను ఎవ్రీడే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అది మీకు టైం ఉండి మీరు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఎర్న్ చేసుకోవచ్చు. పర్సనల్‌గా నాకు అనిపిస్తూ ఉండేదేమంటే వీళ్ళు యూజర్స్‌ను ఖచ్చితంగా ఫిల్టర్ చేసేదానికే. ఎందుకంటే కమ్యూనిటీ బీభత్సమైన కమ్యూనిటీ ఉన్నారు. సప్లై అనేది తక్కువ. సో, ఈ విధంగా కీస్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ కీస్‌ను ఆన్ చేసుకునే ఆ టాస్క్‌లు చెయ్యరు. సో, అక్కడ ఫిల్టర్ అనేది అయిపోతారు. మీకు టైం ఉండి మీరు చేసుకుంటాము అంటే ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఆ గేమ్స్ ఆడి ఆ కీ సంపాదించి రెడీమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డైలీ కాంబో కానీ, సీఫర్ కోడ్ కానీ, క్యాండిల్స్ పజిల్ కానీ
మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాం. మీరు ఇంకా ఏమైనా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళు ఈ యాప్ను యూజ్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కీస్ని ఏ విధంగా ఆన్ చేసుకునేది ఏమి అని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.